సక్సెస్ ఎలా తీసుకున్నాను యాక్చువల్లీ ఇంకా సింక్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది అందరినీ హార్డ్ వర్క్ కదా సో హ్యాపీగా ఉంది అందరికి ఇష్టం అయింది అని దట్స్ ఆల్ అంత ఏం నాకు కమ్యూనికేట్ చేస్తున్నాను అండ్ డైలాగ్స్ ఎవ్రీడే 100 times చదువుతాను బాగా రావాలి లేదంటే ఫేస్లో కనిపిస్తుంది సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ డైలాగ్స్ వస్తుంది అలా నుంచే వచ్చింది యాక్చువల్లీ తెలంగాణ బాగా వచ్చింది అని అనుకున్నా ఎందుకంటే సెకండ్ మూవీలో కూడా ఎక్కడైనా ఒక డైలాగ్ ఉంటే నాకు తెలంగాణ వస్తుంది తెలుగు కొంచెం రావట్లేదు ఇట్లా మాట్లాడతారని మీ రిఫరెన్స్ ఏం తీసుకున్నారు ఎవరెవరు ఫాలో అయ్యారు రెఫరెన్స్ అన్ని నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు డైరెక్టర్ చెప్తారు అండ్ నేను అలా చేస్తాను చెప్పారు ఇదే భానుమతి స్లాంగ్ ఉండాలి ఇలా లౌడ్గా ఉండాలి సో అలానే వచ్చింది ఏమైంది లేదు నా బెస్ట్ ఇస్తే హార్డ్ వర్క్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది సారీ అవును నాకు యాక్చువల్లీ అంత హ్యాపీగా ఉంది అందరూ అక్సెప్ట్ చేసినప్పుడు ఒక తెలంగాణ అమ్మాయిని అక్సెప్ట్ తెలుగు లేదు తెలంగాణ లేదు యాక్చువల్లీ తమిళ అమ్మాయి సో అప్పుడు అందరూ తెలంగాణ అమ్మాయి అని బిలీవ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కొంచెం గుడ్ చేశాను మళ్ళీ గుడ్ చేయాలి ఫస్ట్ టైం తెలుగులో చేసిన సినిమాకి సావిత్రి గారు సౌందర్య రాధిక అంటే ఆల్ కంపేర్ చేసి అంత అప్రోచ్ వచ్చింది ఇండస్ట్రీలో ఎవ్రీ పర్సన్ సో హౌ డు ఫీల్ ఐఎమ్ వెరీ హంబుల్డ్ యాక్చువల్లీ అంత నేనా అని తెలీదు బట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఒక డెబ్యూటెంట్తో సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అందరూ చాలా స్వీట్గా ఉన్నారు నాతో సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ముందు శేఖర్ కమ్లా వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు మలయాళం ఫిల్మ్స్ కూడా మీరు వర్క్ షాప్ చేశారు ఇది ఫస్ట్ యాక్చువల్లీ మలయాళం ఫిల్మ్స్తో నేను న్యాచురల్గా ఎలా ఉన్నానో అలానే ఉండాలి అని చెప్పారు సో అక్కడ ఏం వర్క్ షాప్స్ నాకు వద్దు కదా బట్ ఇప్పుడు నా క్యారెక్టర్ వేరే బట్ బిహేవ్ చేసిన క్యారెక్టర్ వేరే అది చాలా లౌడ్ బోల్డ్ అమ్మాయి వాయిసే ఇలా ఉంది బట్ క్యారెక్టర్ అని కొంచెం మలయాళం మూవీలో ప్రేమంలో ఎలా ఉన్నాను అలానే ఉన్నాను సో ఇది ఈ రోల్కి నాకు చాలా ఫ్రీ అవ్వాలి ఈ ఇన్హిబిషన్స్ ఏదో ఉండకూడదు అని చెప్పారు సో అప్పుడు వి సాట్ అండ్ వి డిడ్ ద డైలాగ్స్ ఈ మూవీకి డైలాగ్సే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ డైలాగ్స్ బాగా చెప్పలేదంటే ఆ డైలాగ్స్ ఎవరు నవ్వరు సో అందుకే డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఎలా అది చెప్పాలి అని ఇద్దరు డిస్కస్ చేస్తాము అది తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఇద్దరు ఫైట్ చేస్తున్నాము ఎలా బెటర్ చేయొచ్చు ఎలా బాగా చేయొచ్చు అని చాలా హెల్తీ ఆర్గ్యుమెంట్స్ ఉంది క్యారెక్టర్ బెటర్ చేయడానికి సో ఐ యాక్చువల్లీ డెంట్ నో నాకు ఈ డబ్బింగ్ కూడా నేను చెప్పేశాను అది తర్వాత ట్రైలర్ వచ్చినప్పుడు అందరూ చెప్పారు యాక్చువల్లీ చేంజ్ చేయాలి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు ఎప్పుడు లిప్సింగ్ బాగా రావాలి లేదంటే అందరికీ తెలిసిపోతుంది కదా ఈ అమ్మాయి వేరేదో చెప్పింది అండ్ ఇప్పుడు వేరేదో వచ్చింది అని సో నాకు అది ఎప్పుడూ ఇష్టం లేదు మనం కూడా సినిమా చూస్తాము అక్కడ వస్తే మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో ఫస్ట్ నుంచి నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఎలా లిప్సింగ్ అవుతుందా డబ్బింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఆ టైం స్పేసింగ్ కూడా నేను చెక్ చేసి చేస్తాను సో అక్కడ బద్మాష్ ఫస్ట్ డైలాగే తప్ప అయినప్పుడు నాకు చాలా బాధగా అయింది నేను చెప్పాను నువ్వు ఎల్జీసీ వాడుకోవాలి వై చేంజ్ ద డైలాగ్ దెన్ అప్పుడు చెప్పారు అది సెన్సర్లో వెళ్తుంది అని అండ్ అందుకే చేంజ్ చేసాము బట్ అది తర్వాత సెన్సర్ బోర్డ్ ఓకే చెప్పిన తర్వాత అదే ఉంది ఇప్పుడు నాకు చాలా సంతోషం లేదు నేర్చుకోవడానికి ఏముంది యాక్చువల్లీ బట్ కొంచెం కష్టం ఎలా అందరూ యూజ్ చేస్తారో నాకు తెలీదు చాలా కష్టం ఒక 2-3 times చేశాను బట్ ఇట్స్ వెరీ నైస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈ మూవీలో నేను చాలా చేశాను విచ్ ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ మనకి కొంచెం ఇమాజినేషన్స్ ఉంటుంది కదా ఇలా రోల్స్ చేస్తాము అని ఇది అన్నీ ఒక పేట్రియాటిక్ ఫీల్ లాగా ఉంది నాకు ఎందుకంటే యాక్చువల్లీ ఐ వెంట్ అండ్ ప్లాంటెడ్ కుట్టి కుట్టి ప్లాంట్స్ ఉంది కదా అది అన్ని ప్లాంట్ చేసాము దో ఇట్ వాస్ ఫర్ ద సీన్ అదన్నీ కరెక్ట్గా చేయాలి ట్రాక్టర్ ఐ రోడ్ ఎగ్జాక్ట్లీ దట్ వే సో నాకు పర్సనల్గా చాలా నేను నేర్చుకున్నాను నేను ప్రేమం చేస్తే నాకు తెలీదు మళ్ళీ ఆ మ్యాజిక్ వస్తుందా లేదా అని అక్కడ ఉంటే అదే చాలు మళ్ళీ అది చేస్తామా ఇప్పుడు కూడా ఫిదా
వేరేమైనా రీమేక్ చేస్తారంటే నేను చేయను, ఎందుకంటే మళ్ళీ ఇదే రెస్పాన్స్ మళ్ళీ ఇదే ఫీల్ వస్తుందని తెలియదు కదా, అందుకే. ఆ ఫీల్ అడిగారా అంటే జస్ట్ సింప్లీ దెల్ బి అ వర్డ్ రూమింగ్ అరౌండ్, అలా ఎవరు కాల్ చేసి చేస్తారా అని చెప్పలేదు. బట్ దే వర్ జస్ట్ రూమర్ సేయింగ్ దట్ వుడ్ యూ ప్లే, చేస్తారా ఇలా అడిగితే చేస్తారా అని. బట్ నేను చెప్పాను నేను So you are against to remakes. not against remakes. I think if we have, especially when it comes to me, నేను చాలా ఇన్సెక్యూర్. ఇది మళ్ళీ పోతే ఆల్రెడీ ఒక నేమ్ ఉంది, అది కూడా పోతే ఇది తర్వాత అలా ఒక భయం. నేను ఐ నాట్ సమ్ సూపర్ హీరో ఫర్ హ్యావింగ్ అ లాంగ్ స్టే ఇన్ ద ఇండస్ట్రీ కదా. అంటిల్ ఐమ్ దేర్, మేక్ గుడ్ మూవీస్, గెట్ అ గుడ్ నేమ్ అండ్ లీవ్. భానుమతి చాలా లవ్ క్యారెక్టర్, అది అందరూ చూసారు. బట్ రియల్ లైఫ్ లో సాయి పల్లవి హౌస్ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇలానే ఉన్నాను. బాగా మాట్లాడతాను ఫ్యామిలీ అందరితో, బట్ అంత లౌడ్ బూతులు అలాంటి లేదు, అదని చెప్పను. ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నాకు మేకప్ చేసే వేరే అమ్మాయి లాగా ఉంటాను. ఇదే నాకు ఇష్టం అండ్ ఇదే డైరెక్టర్స్ కూడా ఇష్టం, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కదా మేకప్ చేస్తే. సరే, నాకు కూడా. అండ్ ఐ థింక్ అదే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ దట్ నాకు వచ్చిన డైరెక్టర్స్ అందరూ అలానే మేకప్ లేకుంటే వచ్చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక చెల్లి ఉంది, తనందరూ కాలేజ్ వెళ్ళినప్పుడు అందరికీ ఒక కాంప్లెక్స్ ఉంటుంది కదా, మనకి మేకప్ చేయాలి, బాయ్స్ అందరూ ఎవరైనా అందం చెప్పాలంటే మనకి ఐలైనర్ పెట్టాలి, ఇది చేయాలి అది చేయాలి అని. సో ప్రేమం వచ్చిన తర్వాత పింపుల్స్ ఉండే అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఆ మల్లరే అందరికి ఇష్టం కదా, నేను బాగున్నాను. సో అదే కావాలి, అందం అందరిలో ఉంది, యాక్చువల్లీ కళలోనే ఉంది. ఇఫ్ యూ ఫీల్ దట్ వే, అదే ఇంపార్టెంట్. ప్రేమం తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎందుకంటే ప్రేమం అవును, యాక్చువల్లీ ఎస్, నాకు కూడా అలానే. నేను ఒక మామూలు అమ్మాయి కదా, ఐ ఫెల్ ద సేమ్ వే. ఎందుకంటే నేను చూసిన అన్ని మూవీస్ లో అందరు హీరోయిన్స్ చాలా బాగున్నారు, ఒక స్పాట్ లేదు ఫేస్ లో, అండ్ అంత అందం కాదు, దేవత లాగా ఉన్నారు కదా. సో నాకు చాలా ఒక ఇన్సెక్యూరిటీ ఉంది, నేను బాగున్నానా లేదా అని. బట్ క్యారెక్టరే ఇంపార్టెంట్ ఇన్ రియల్ లైఫ్ ఎనీవేర్. అండ్ యాక్చువల్లీ అందరూ చాలా వెరీ ప్రిటీ, ఆల్ లేడీస్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ, అండ్ అది అందరూ చెప్పాలి. యూ షుడెంట్ సే ఇది ఇలా మేకప్ చేస్తే అలా, ఎందుకంటే మేకప్ చేసిన హీరోయిన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు, నేను మేకప్ లేకుంటే కూడా చాలా బాగున్నాను అని. అందరూ అక్సెప్ట్ చేయాలి. అవునండి, సారీ అండి. కంప్లీట్ అయిపోయింది. అవును, విల్ ఐ కంటిన్యూ. ఇప్పుడు ఎంబీబీఎస్ కి మనకి ఫేస్ లో ఏజ్ అదని కనిపించదు కదా. నేను ఇది ఎంతసేపు అందరికి నేను యాక్ట్ చేయాలని కావాలో అన్ని కెట నేను చేస్తాను. అది తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను, అన్ని కంప్లీట్ అయింది. ఇది తర్వాత నేను యాక్చువల్లీ కార్డియాలజీ చేయాలి అని చాలా తెలీదు, యాక్చువల్లీ తెలీదు. తను ఇప్పుడు కాలేజ్ చేస్తున్నారు అండ్ నేను అడగలేదు. లేదు, నాకు శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, తను చేశారు హే పిల్లగాడ అండ్ వచ్చిండే సాంగ్ కి, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నా బాడీ లాంగ్వేజ్ వేరేలాగా ఉంది, నాకు ఎప్పుడు భయం కరెక్ట్ గా వస్తుందా ఇది అని, బట్ చాలా క్యూట్ గా కొరియోగ్రాఫ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి హీరోయిన్ అవ్వాలనుకునే వాళ్ళ, ఎందుకంటే డాన్స్ రియాలిటీ షోస్ నుంచి హైదరాబాద్ వచ్చారు. నాకు డాన్స్ అంటే ఇష్టం, అంతే. నాకు డాన్స్ అంటే ఇష్టం. అది ఎవరైనా కొరియోగ్రాఫర్స్ నువ్వు మంచి డాన్స్ చేయలేదంటే అప్పుడు కూడా నేను నవ్వుతే చెప్తాను, ఎందుకంటే డాన్స్ చేసినప్పుడు నాకు సంతోషం వస్తుంది. అండ్ కొరియోగ్రాఫర్స్ అట్ ద సేమ్ టైం నువ్వు చాలా బాగా చేశారు, బట్ నాకు సంతోషం లేదంటే నేను చాలా బాధపడతాను. సో డాన్స్ అంటే నాకు ఇష్టం, నేను బాగా చేస్తే నేను సంతోషంగా ఉంటాను, అలానే ఉంటుంది. అది స్కోప్ లేదా, ఆ క్యారెక్టర్ కి ఏం కావాలో అదే కదా కావాలి. ఏమంటే ఒక మూవీలో సాంగ్స్ రావాలి అంటే అది ఒక పర్పస్ కావాలి, ఒక డ్యూయెట్ రావాలి అంటే అక్కడ ఒక పర్పస్ కావాలి. మళ్ళీ మళ్ళీ డాన్స్ కావాలని చేస్తే అది స్టోరీలో ఎందుకు అలా ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్లీ అది ఉంది, అది టైంలో రావట్లేదు, ఇప్పుడు కొంచెం సేపు తర్వాత రిలీజ్ చేస్తారు. బతుకమ్మ డాన్స్ ఉంది ఒకటి చేశారు, అన్ని నాతో చేశారు పాపం శేఖర్ గారు. హీ మేడ్ ప్రాపర్ యూజ్ మీ నా టాలెంట్స్ అన్ని బయట తీసుకొచ్చారు. సో
సారీ స్కూల్ ఏమైనా ఓ లేదండి, నేను హాఫ్ ద టైం స్నోలో ఉన్నప్పుడు ఇంత పెద్ద హీల్ వేసుకున్నాను. స్టూల్ హీల్ కావాలి. ఫ్రేమ్ చేయడానికి చాలా కష్టం ఉంది. క్లోజ్అప్ ఏమైనా తీయడానికి, ఫ్రేమ్ చేయడానికి చాలా కష్టం. సో అంటే దిల్రాజు గారికి 3 సినిమాలు కంప్లీట్ అయ్యారు. మూడేం లేదు. ఇదే ఫ్లోలో తిడుతున్నారు ఎవరు నీ అయ్యా లేదండి, డైలాగ్స్ వస్తుంది బట్ రియల్ లైఫ్ లో బూత్లు చెప్పను. తెలంగాణ లేదు, డైలాగ్ ఏమైనా వస్తుందా లైఫ్ డైలాగ్స్ చాలా వస్తుంది, పుక్కట్లో నేనేం తీసుకోను అది అన్ని వస్తుంది, బట్ బూతులు అన్ని షార్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా Hmm. రిజల్ట్ వాడేలా మామూలుగా ఫీల్ యాక్చువల్లీ అన్ని మనం ఈ డైలీ హ్యాపెనింగ్స్ లాగే ఉంది కదా. నా చెల్లి వెళ్ళినప్పుడు, మా అక్క మ్యారేజ్ చేసి వెళ్ళినప్పుడు, నేను నా మైండ్ లో నాకు ఒక చెల్లి ఉంది, తనకి మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నాకు రియల్ మ్యారేజ్ తనకు అయినప్పుడు ఏడుపు వస్తుందా అని నాకు తెలీదు, ఎందుకంటే ఓవర్ నేను ఫినిష్డ్ ఆఫ్ దట్ ఫీలింగ్. No, I would actually think if that scene requires saying that if the scene is where if I have to cry if my sister's getting married, so I'll actually imagine her to be my sister, and if she's leaving, how I feel. I think it comes out naturally. was it tough for you to become Bhanumati or was it become natural? I think I just transformed to for 1 year I became Bhanumati. I think it was not because I maybe ఎందుకంటే నేను 2-3 movies చేయలేదు కదా. I just did one movie, so I lived that character throughout. Even when I went back home, I was very loud and people found me very different. So now I'm back to square one. I'm back to normal. It was not difficult at all. I became Bhanumati. Working with It's okay. Yeah. sets లో ఎలా ఉంటుంది? తను చాలా సైలెంట్, యాక్చువల్లీ సైలెంట్, అండ్ he'll do his job and he'll go back. He's a very professional person, and సీన్ లో ఉన్నప్పుడు ఇంత ఎక్స్ప్రెషన్ కావాలంటే తను అది ఎంత సటిల్ గా, ఎంత న్యాచురల్ గా చేయొచ్చు అలా చేస్తారు. సో హీస్ అ వెరీ గిఫ్టెడ్ పర్సన్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దట్ వే, అండ్ హీ హ్యాస్ హిస్ న్యాచురల్ ఆరా ఇన్ హిమ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు ట్రై చేసి ఏమైనా చేసి అట్రాక్ట్ చామ్ రావాలి అని ఏం లేదు. He can just be as charming as possible just by sitting there doing nothing. He's that good. So తను సటిల్ ఎక్స్ప్రెషన్ అని చాలా కష్టం చేయడానికి. ఈ మధ్య శేఖర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే ట్రైడ్ గెటింగ్ ఇన్ టచ్ విత్ ఇన్ 2012 it's making life is beautiful. Yeah. But back then your mom said that you were busy studying. Yeah. You know, interested. Yeah. So when did this moment of truth come to you that you have to act? I was in Georgia doing my medicine, and then they called, but they didn't get in touch with me. They spoke to mom, and they sent me to Georgia because I might get distracted and leave my education degree behind for movies, which is a very short span. No? You have a very short live for women, especially, I think. So they wanted me to have a proper solid degree, and then from there carry it forward. By the 4th year, I got an offer from Alphonse for Premam. That he planned, he adjusted, he said I'll work during your vacation period. So that's how, otherwise I wouldn't skip college. But you were interested in acting. I actually don't even know now if I can act. The thing is, if you ask me to be something, I can be that. Act cheyadam konja kashtam. I can just be that person. That's why if they say we have to remake a movie, I don't know if it's possible for me to do the same thing. ఎందుకంటే ఒక్కసారి చేసి అది సిస్టమ్ నుంచి వెళ్తుంది. I can't repeat the same expression. It just comes once. That's why. పవన్ కళ్యాణ్ సినిమా చూసాను. యాక్చువల్లీ నేను చూసాను, గబ్బర్ సింగ్ అని చూసాను, బట్ మూవీ చేసినప్పుడు అండ్ చూసినప్పుడు ఆ రోజు థియేటర్లో నాకు ఒక డౌట్ వచ్చింది, నా యాక్టింగ్ కి క్లాప్స్ కొడుతున్నారా లేదంటే తన డైలాగ్స్ కి క్లాప్స్ వస్తుందా. నాకు అక్కడే ఒక లైట్ గా ఒక ఫీల్ అయింది, ఓకే నేనే అనుకున్నాను నాకు క్లాప్స్ ఇస్తున్నారు అని. బికాజ్ ఒక్కొక్క డైలాగ్స్ చెప్పినప్పుడు హోల్ థియేటర్ అంత క్లాప్స్ అంత నాకు భయం, నెక్స్ట్ డైలాగ్ ఇంపార్టెంట్, అందరికి వినిపిస్తుందా నెక్స్ట్ డైలాగ్, ఎందుకంటే ఇంకా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు కదా. సో దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ హ్యాడ్. తను రియల్ పవర్ అక్కడ థియేటర్ లోనే నాకు. అవును, శేఖర్ గారు ఒక్క వర్డ్ చెప్పారు, అమ్మాయి ఫ్యాన్ అని, అది తర్వాత అందరూ అంత క్లాప్స్ అండ్ ది డోంట్ స్టాప్. నాకు ఓ మై గాడ్ చాలా భయం వచ్చింది, డైలాగ్స్ కరెక్ట్ గా చెప్పానా, చాలా యాటిట్యూడ్ వచ్చిందా, చాలా భయం వచ్చింది. బట్ థియేటర్ లోనే తెలిసిపోయింది. I got very scared. I wanted people to listen to the next dialogue because it was important. Anta they were screaming. Blood lo.
ఏం లేదు. యాక్చువల్లీ మూవీస్ చాలా తక్కువ చూసాను. మమ్మీ డాడీ చాలా చిన్నప్పటి నుంచి పెరుగుతుంది ఏదో ఒక హీరో హీరోయిన్ ఎవరో ఉంటారు. నేను తమిళ్. సో నాకు డెఫినెట్ గా అందరికి రజనీ సార్, కమల్ సార్ అందరూ ఇష్టం. బట్ నాకు అప్పుడు సూర్య హీరో, సూర్య చాలా అప్పటి నుంచి ఇష్టం. ఆ కాకా కాకా అని ఒక మూవీ వచ్చింది జ్యోతికతో. అప్పుడు నేను ఒక 10th 11th ఉన్నాను. సో అప్పుడు ఆ ఏజ్ లో ఒక క్రేజ్ వస్తుంది కదా, అలా వచ్చింది సూర్య గారు. సూర్యతో వస్తే అవకాశం వస్తే సంతోషం. ఇప్పుడు అలా ఒక స్టేజ్ లో వచ్చాను నేను, ఏమైతే సంతోషం. అన్ని మంచిగానే అవుతుంది కదా. ఫ్రీ టైంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చేయాలి. యాక్చువల్లీ మెడిసిన్ అంత ఈజీ లేదు. మనకి మళ్ళీ రివైజ్ చేస్తూనే ఉండాలి. ఒక హ్యూమన్ బీయింగ్ తో మనం ఆడుతున్నాం కదా. అలా వచ్చి నాకు డిగ్రీ ఉంది, నేను ఇది ఇస్తాను అని చెప్పకూడదు. సో నేను డాక్టర్ చేసిన ఒక ప్లాన్ ఉంటే నేను డెఫినెట్ గా ఒక ఇయర్ తీసుకొని మళ్ళీ అన్ని రివైజ్ చేసి బాగా వెళ్ళాలి. యూ కాంట్ జస్ట్ గో అండ్ ప్లే విత్ లైఫ్. People are very sweet to actually call me and wish me for the success of the film. And they said Bhanumati is that good, and I would definitely thank Shekhar Garu for giving me an opportunity. La oka opportunity రావట్లేదంటే అందరికి తెలుస్తుందా ఒక డౌట్ ఉంది కదా. సో I should thank him for that. But people call me and they said the same way, అడిగారు కదా సావిత్రి గారు, సౌందర్య గారు, అలా యువర్ యాక్టింగ్. అదే నాకు పెద్ద కాంప్లిమెంట్. అండ్ ఇంకా పెద్ద కాంప్లిమెంట్ ఏమంటే నా ఏడి సూరి గారు చెప్పారు, ఒక ఆ ప్రొజెక్టర్ ఒక అబ్బాయి ఉన్నారంట, తను చెప్పారు నాకు తెలంగాణ లాంగ్వేజ్ ఐ వాస్ థింకింగ్ రౌడీస్ అలా అన్ని చేస్తున్నారు, అండ్ నా పిల్లలకి తెలంగాణ ఎవరైనా మాట్లాడితే నేను తిట్టాను. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది, అందరూ తెలంగాణ మాట్లాడండి అని. సో అదే నాకు పెద్ద ఒక కాంప్లిమెంట్ అని అనుకున్నాను. దో ఇట్స్ నాట్ ఫ్రమ్ అ సెలబ్రిటీ, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. సోషల్ సైకిల్ లో ఓవర్ రెస్పాన్స్ ఏమైంది? సోషల్ సైకిల్ FB లో ట్విట్టర్ అవును, దే వర్ సేయింగ్ ఎక్కువ భజన కూడా బాగా చేస్తున్నారు, ఎక్కువ ఊడుతున్నారు. అవును, చాలా స్వీట్ అండి అందరూ. నాకు భయం ఉంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ చాలా అందంగా అమ్మాయిలన్నీ చూసారు. అండ్ చదువుతుంటారా FB ట్విట్టర్? ట్విట్టర్ లో కొంచెం యాక్టివ్ గా నేను ఇప్పుడు ఉన్నాను. బట్ అంత సోషల్ సైట్స్ లో యాక్టివ్ లేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎవరైనా ఏమైనా తిట్టే కొంచెం నాకు చాలా ఎమోషనల్, సో చాలా బాధపడతాను. 1 year వరకు తిట్టలేండి. 1 year వరకు ఎవరు తిట్టరు ఇంకా. 1 year కదా, అది తర్వాత ఆ ఫ్రెండ్స్ తర్వాత ఐ హోప్ ఫిదా తర్వాత హీరోయిన్ కాదు, హీరోయిన్ సింగిల్ పీస్ అంటారు. అవునా? ఈ పేరుని ఎలా నిలబెట్టుకుంటారు? నేను యాక్చువల్లీ అంత ఏం చేయలేదు. నేను ప్రే చేస్తాను. ఒక్కొక్క రోల్ చేసినప్పుడు ఇది ఒక డైరెక్టర్ ని కళ కదా, ఇట్స్ హిస్ డ్రీమ్. సో అప్పుడు బాగా చేయాలి, ఎందుకంటే అందరి హార్డ్ వర్క్ తెలిసిపోతుందా అని తెలియదు. బికాజ్ అంత లైట్ మెన్ ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, అందరూ అంత హార్డ్ వర్క్ చేసి ఓన్లీ 2-3 ఫేసెస్ దే సీ ఆన్ స్క్రీన్. అది నాది, వరుణ్ది. సో అప్పుడు మనం హార్డ్ వర్క్ మన ఫుల్ పెట్టలేదంటే తను అందరూ హార్డ్ వర్క్ వేస్ట్ అవుతుంది. సో పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎస్పెషలీ ఫిదా కోసం ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే నేను నో మేకప్. సో ఇప్పుడు ఎవరైనా అమ్మాయి పింపుల్స్ తో ఉంది, ఏమైనా ఉంది, నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆ ఫిదాలో అమ్మాయి ఉంది, అందరికి నచ్చింది, సో నేను కూడా ఇలానే ఉంటాను. సో ఒక కాన్ఫిడెన్స్ అందరికి వస్తుంది. సో అది నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఐ షుడ్ థ్యాంక్ శేఖర్ గారు టు లెట్ మీ కమ్ వితౌట్ మేకప్. అది తర్వాత ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను తెలంగాణ అమ్మాయి ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఐ థింక్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక తెలంగాణ అమ్మాయిగా ఉంటాను. అండ్ అంత నేటివిటీ ఉంది. సో అది బాగా డిస్ప్లే చేయాలి, బాగా రావాలి. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఇంకా ఒకటి, సమ్ టైమ్స్ మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు స్టబర్న్ గా కనిపిస్తాను. ఈ అమ్మాయికి చాలా పొగురు అని అలా రాకూడదు, కరెక్ట్ గా ఉండాలి. అమ్మాయిలు అంటే ఇలా కూడా ఉంటారు, బట్ మంచి అమ్మాయిలానే ఉంటారు. అది కన్వే అవ్వాలి, నా యాక్షన్స్ తో కన్వే అవ్వాలి అని, అది ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ. నాకు డౌటే వచ్చింది, ఇది నా బాడీ లాంగ్వేజ్ కి ఇది వస్తుందా అని ఒక డౌట్ వచ్చింది. బట్ అయిన తర్వాత శేఖర్ గారు చెప్పారు నాకు నమ్మకం ఉంది అని, నేను ఓకే అని చెప్పి మనం హార్డ్ వర్క్ చేసాము. వర్క్ షాప్ 1 or 2 వర్క్ షాప్స్ ఉంది. అప్పుడు డైలాగ్స్ 1-2 పెద్ద డైలాగ్స్ ఒక టేక్ లో చేయాలి. ఆ గూడ్లు సీన్ ఉంది కదా, ఎప్పుడు పీకే గురించి అన్ని నేను అడుగుతాను కదా, బ్లడ్ లో పీకేను మహేష్ బాబు ఉంటే, అలా ఆ సీన్స్ అని ఒక టేక్ లో చేయాలి అని అనుకుని
అది అన్ని బై హార్ట్ చేసి చేశాను. సో లేదు, నేను శేఖర్ గారు చెప్పారు, నువ్వు ఒక వైబ్రెంట్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి, దత్తి పుత్రి లాగా ఉంటే నువ్వు ఎలా ఉంటావని చెప్పారు. సో నేను తెలంగాణ అమ్మాయిలా మార్చుకున్నాను. దట్స్ ఆల్. యాక్చువల్లీ ఎవరు అంత చూసి చేయలేదు, నేను ఎలా ఉంటానో అలానే వస్తుంది కదా. మిడిల్ క్లాస్ అమ్మాయి. యాక్చువల్లీ ఫిదా సక్సెస్ అందరూ మీరే రీజన్ అంటున్నారు, మీరేమో టీం వర్క్ అని చెప్తున్నారు. క్రెడిట్స్ షేర్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఎంత ఇస్తారు? నేను అందరికీ ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది శేఖర్ గారు, విజయ్ గారు, రాజు గారు అలా, బట్ అక్కడ ఏడీస్ ఒక 5-6 పీపుల్ ఉన్నారు. చైతన్య గారు, సూరి, సుచా, స్వరూప్ అన్ని యాక్చువల్లీ తిన్నురు. దే విల్ ఫినిష్. ఒక్కొక్కటి వచ్చి కాస్ట్యూమ్ బాగాలేదంటే వెళ్ళి షాప్ ముందు నుంచి దే విల్ గెట్ ఇట్ అండ్ కమ్. సో ఇది అన్ని ఐ థింక్ ఇస్ టూ మచ్ వర్క్ అండ్ ఎవరు క్రెడిట్స్ ఇవ్వరు. ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని దే విల్ బి లుకింగ్, ఓకే ఫిదా మూవీ సక్సెస్ అయింది, ఆ సంతోషం ఉంటుంది. బట్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత నాకు కంఫర్ట్ ఇచ్చి నేను ఫుల్గా ఒక డిస్టర్బెన్స్ లేకుంటే పర్ఫామ్ చేయడానికి వాళ్ళందరూ ఒక పెద్ద రీజన్. నాకు కాఫీ ఇచ్చిన అబ్బాయి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు స్పెషల్గా ఫీల్ దే మేడ్ మీ ఫీల్ స్పెషల్. సో ఎట్ టైం సింగిల్ ఫిల్మ్ చేస్తారంట, రీజన్ 2-3 ఫిల్మ్స్ ఒకేసారి యాక్సెప్ట్ చేయాలి. నాకు అప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ టైంలో ఒక తమిళ్ ఫిల్మ్ కూడా కమిట్ చేశాను. సో ఇప్పుడే 2 ఫిల్మ్స్, లేదంటే నాకు ఒక ఫిల్మ్లో కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. నాది అయిపోయింది ఈ నిన్న నైట్ అయిపోయింది అని వచ్చాను. అవును, తను నా ఫాదర్ లానే, అవును నాన్నే పిలుస్తాను నన్ను. సో చాలా అటాచ్ అయ్యాము అందరూ. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ లాగే వి చేంజ్ అవుట్ టు బి అ ఫ్యామిలీ. ఈ సెట్ లో కూడా, సీన్స్ లో కూడా తను ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడిస్తే తను షార్ట్ లో కూడా లేదు అక్కడి నుంచి ఏడుస్తారు. సో అంతా అందరూ కనెక్ట్ అయ్యారు. సారీ, అవును గట్టిగా అనుకుంటే యాక్చువల్లీ పేషెన్స్ కూడా ఉండాలి. గట్టిగా అనుకుంటే అవుతుంది, బట్ ఎప్పుడు అవుతుంది అని గాడ్కే తెలుసు. ఏ టైంలో అయితే అంత బాగా, ఎందుకంటే డీ షో వచ్చినప్పుడు ఒక 2-3 డైరెక్టర్స్ అడిగారు, అప్పుడు నేను ఎస్ చెప్తే ఇప్పుడు ఇలా ఉంటుందని నాకు తెలియదు. గాడ్కి తెలుసు ఏ టైంలో వస్తే ప్రేమం అంత పెద్ద హిట్ అవ్వాలి. నేను ఇది ముందు కూడా ఒక తెలుగు ఫిలిం చేయాలంటే ఐ డోంట్ నో, బట్ ఇదే నాకు పెద్ద మంచి డెబ్యూ వచ్చింది. సో టైం, మనకి పేషెన్స్ అండ్ నమ్మకం ఉండాలి గాడ్తో. యాక్చువల్లీ ఎంబీబీఎస్ నేను అనుకున్నాను, బట్ నాకు ఒక భయం ఉంది, నేను అంత చదువుతానా ఏమో అని. బట్ అది అయింది కదా. అందరూ ఒక థాట్సే చాలా ఇంపార్టెంట్. మంచి థాట్స్ మనం సో చేస్తే అలానే వస్తుంది. సో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, మంచిగా అవుతుంది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు ఒక అమ్మ, అప్ప, చెల్లి ఉంది, 5 years younger to me, అండ్ అంతే కుట్టి ఫ్యామిలీ. అండ్ చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. నేను ఊటీ కోటగిరి నుంచి బడ్గా అని ఒక ట్రైబ్ ఉంది, అది నుంచి వచ్చాను. ద థింగ్ ఇస్, అది కూడా నేను అంత కంఫర్టబుల్ గా లేదు. బట్ శేఖర్ గారు, బికాస్ ఇట్ వాస్ శేఖర్ గారు ఐ డిడ్ దట్. ఎలా ఒక అమ్మాయిని కనిపించాలి అని ఉంది కదా. సో అదే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను సల్వార్ ఆర్ ఏ డ్రెస్ వేస్తే కూడా వెన్ యూ షో అ గర్ల్ యూ షుడ్ షో హర్ బ్యూటిఫుల్, అండ్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. కొంచెం ఇలా గ్లామర్ సైడ్ లో వస్తే అందరూ వేరేలాగా థింక్ చేస్తారు. అండ్ అది వద్దు, మన డైలీ కూడా అమ్మాయిలు కాన్ఫిడెంట్ గా వేసుకొని వెళ్ళాలి కదా. బాయ్స్ షుడెంట్ టేక్ ఓవర్ అడ్వాంటేజ్. మనం అదే నేర్పించాలి అందరూ, బాయ్స్ కి అండ్ గర్ల్స్ కి. కావాలంటే వేసుకున్నారు, బట్ యూ షుడ్ లుక్ అట్ ఇట్ లైక్ అ బ్యాడ్ థింగ్, అంతే. Actually, there was nothing. I enjoyed every scene, but నాకు గుర్తుంటే ఒక్క సీన్ నాకు చాలా బాధ వచ్చింది. బికాస్ నాకు టైం 10:30 తర్వాత చాలా నిద్ర వస్తుంది. 4:30 లేస్తాను, బట్ 10:30 తర్వాత చాలా నిద్ర వస్తుంది. సో అప్పుడు ఒక రోజు కుట్టి డైలాగ్ ఉంది, నేను ఒక 2-3 pages డైలాగ్ చెప్తాను, బట్ ఆ రోజు ఒక 2-3 లైన్స్ డైలాగ్ ఉంది. అది నేను చెప్పడానికి అంత కష్టం నాకు, అండ్ ఏడుపు వచ్చింది. ఆ సీన్లోనే నేను ఏడ్చాను, బికాస్ అందరూ 10:30కి నా కోసం 2-3 takes చేస్తున్నారు. అందరికి పాపం నిద్ర వస్తుందో ఏమో.
So I felt very guilty. And next day, that was that inside the kitchen, I'll ask my sister, ఏ ఇల్లు నా కష్టపడి వానల్లా ఇల్లు తిరిగేస్తే లేచిపోతారా? That dialogue alone. That's such a small dialogue. I couldn't say it. I felt very bad. And I'll blame night time for that. అవును, నేను 5'4", తను 6'4". నాకు ఒకటే క్వశ్చన్, మేమిద్దరూ ఆ ఫ్రేమ్ లో వస్తామా లేదా? నేను ఎక్కడ ఫ్రేమ్ కి కింద ఉన్నాను, తను ఎక్కడ ఉన్నాను. బట్ అక్కడ క్లోజ్ గా ఉన్నప్పుడు హీల్స్ వేసుకున్నాను, అది కావాలి, లేదంటే ఫ్రేమ్ లో రాదు. రెస్ట్ ఆఫ్ ద టైం శేఖర్ గారికి అదే కావాలి. హైట్ డిఫరెన్స్ ఉంటే ఏముంది, లవ్ కి హైట్ డిఫరెన్స్ అని చూడరు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రియల్ లైఫ్ లో వరుణ్ లాగా ఎవరైనా వెంటబడారా? ప్రపోజల్ నేను వరుణ్ అంతేం లేదు, తను చాలా ముద్దుగా అబ్బాయి ఈ మూవీలో. అందరికీ చెప్తారు, బట్ సీరియస్ గా చెప్తారా లేదా అని నాకు ఒక డౌట్. లేదండి, అది అని నేను ఎంత కాలేజ్ చేసినప్పుడు నాకు తెలుసు కదా. నథింగ్ ఇస్ సీరియస్. చెప్పేది ఎవరు వింటలేదు. చూపిలేదు, You show the slipper, right? He's asking you to show the slipper. నేను అలా ఏం చేయను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.